Hi guys, good morning. So hope everybody is doing well. So ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే, యాక్చువల్లీ ఏమన్నా పర్సనల్ లీవ్. సో యాక్చువల్లీ అది లద్దాఖ్ ట్రిప్ అనుకున్నాం నెక్స్ట్ మంత్. సో దానికి ఏంటంటే మాకు హిమాలయన్ 450s ఉన్నాయి కదా, మా దగ్గర 3 ఉన్నాయి ట్రిప్లో. సో అవి ట్యూబ్లెస్ ఇంకా కన్వర్షన్ చేయించలేదు. సో లాస్ట్ వీక్ ఏంటంటే మేము ట్యూబ్ని ట్యూబ్లెస్ కన్వర్ట్ చేసేదానికి జూబ్లీస్ ఒక ప్లేస్ ఉంది, సజెస్టెడ్ బై రాకేష్. ఆ ప్లేస్లో మేము కన్వర్షన్కి ఇచ్చిన మా 3 బైక్స్. లాస్ట్ వీక్ నేను బ్లాగ్ తీయలేకపోయినా బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మేమైతే లాస్ట్ వీక్ బైక్ ఇచ్చినాము 3 హిమాలయన్స్ అండ్ బావది 1300 GSA for PPF, which are only 5 minutes away from each other. ఓకే, ఆ ప్లేసెస్. సో ఇవాళ ఈరోజు ప్లాన్ ఏంటంటే నేను, సంతోష్ అండ్ రాకేష్ వీఆర్ గోయింగ్ టు పికప్ ది బైక్స్. ఓకే, 3 హిమాలయన్స్లో 2 హిమాలయన్స్ అయితే రెడీ ఉన్నాయి అండ్ PPF కూడా అయిపోయింది బావది. సో వీఆర్ గోయింగ్ టు పిక్ దెమ్. బట్ అదొకటే కాకుండా BMW ఉంది కదా విక్రాంత్ది 1250 అడ్వెంచర్. సో 1250 అడ్వెంచర్ అది సర్వీసింగ్కి ఇవ్వాలి ఈరోజు. అది సర్వీసింగ్కి ఇచ్చేసి మరి ఈవినింగ్ అదే తీసుకొస్తామా లేకుంటే బావది PPF అయిపోయాక తీసుకొస్తామా బైక్ తెలియదు. సో ఇంకా దాని గురించి క్లారిటీ లేదు నాకు. ఈరోజు అయితే నేను, సంతోష్, రాకేష్ అన్నట్టు 3 వెళ్తున్నాము ఆన్ BMW 1250 GSA అండ్ రాకేష్ టైగర్. ఓకే, నువ్వు వచ్చి. సో రాకేష్ టైగర్ ఇద్దరు 2 బైక్లు మేము 3 వెళ్తున్నాం. మేము 3 వెళ్ళి ఈ బైక్స్ అక్కడ పెట్టేసి ఆ 3 బైక్స్ తెచ్చుకుంటాము. ఓకే, 2 హిమాలయన్స్ వీలైతే BMW బావది లేకుంటే విక్కీది 1250 GSA. ఇంకొకటి ఏంటంటే పాపీ బ్లూ నాదైతే హిమాలయన్ ఉందో ఇట్ ఈస్ నాట్ రెడీ యెట్. ఏది కొంచెం కన్వర్షన్ అంటే ఇన్సులేషన్ అది చేసిన తర్వాత దే ఫౌండ్ సమ్ లీకేజెస్ ఇన్ ద రియర్ టైర్. సో దే హ్యావ్ టు రీడూ ఇట్. సో దానికోసము we can't do anything about it. They have to redo it and make sure it is not leaking because ఎప్పుడైతే మేము ఈ లాంగ్ టూర్, సో బేసికలీ ద ప్లాన్ ఈజ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మేబీ అరౌండ్ 10th 12th మేము స్టార్ట్ అవుతున్నాం ఫ్రమ్ కరీంనగర్ టు లే లద్దాఖ్. దట్ ఈస్ ద ప్లాన్. అండ్ మీన్ వైల్ మాకు న్యూస్ ఏంటంటే నిన్న మొన్న మనాలిలో రోడ్స్ అన్నీ పాడైపోయినాయి వర్షంకి, ల్యాండ్ స్లైడ్స్ అవి ఇవి అని చెప్పేసి విన్నాము. సో దేర్ మైట్ బీ ఏ చేంజ్ ఆఫ్ ప్లాన్. వీ డోంట్ నో, వీ విల్ సీ. ఓకే, వీ విల్ సీ బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే దేర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో దాన్ని బట్టి మనము చూద్దాం. సో ఇది ప్లాన్ ఫర్ టుడే. రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ somebody to pick me up. బట్ నేనేం చేసిన అంటే I got ready, so I'm going to pick up Santosh from his house. I'm on the way. I'm going to pick him up in my car. Then I'll drop him off near Rakesh house. రాకేష్ దగ్గర దింపేస్తే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న 2 బైక్స్, ఏది 1250 GSA అండ్ టైగర్ ట్రయంఫ్ 800, అవి 2 తీసుకొని మా ఇంటికి వస్తారు. అందులో నేను కారు మా ఇంట్లో పార్క్ చేసేసి we will be starting from our house to this Jubilee Hills. Okay, I'll share you the details if somebody is interested in doing the conversions. Okay, I'll see you shortly when I pick up Santosh. So I'm just calling Santosh and let him know that I'm waiting for him. Hi Santosh. Ba kindunna at your car park. Yeah, I'm already here. Okay, finally we have Santosh here. This is Santosh. Hello. Probably you have seen him ఒక వీడియోలో ఉన్నాడు, బైక్ మీద ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు we didn't had any conversation or I didn't introduce him personally. So as you can see, this is Santosh and నేను రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పుడు సంతోషం తీసుకొని. So we will be going there to pick up the bikes. I'll be dropping my car and ఆ 2 బైక్ల మీద 3 వెళ్ళిపోతాం ఈరోజు. రైట్ బాయ్స్, సంతోషం అయితే దింపేసిన రాకేష్ వాళ్ళ ఇంటి దగ్గర. సో నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి నా కారు పార్క్ చేసేసి
I'll grab my helmet, jacket and shoes quickly, and I'll wait for them. They are going to pick me up in a couple of minutes. The boys are here. వాడు చూసిన వారు సంతగా పిల్లల బస్సు వాడు ఎంత ఫాస్ట్గా వచ్చిండు. అదే కదా. ఓకే, యా డ్రై ఉండే యాక్చువల్లీ లాస్ట్ వీక్ చాలా. ఇది కూడా రీసెంట్గా ఓపెన్ అయ్యింది. యా ఉంది. ఇక్కడ పెడితే అయిపోతుంది. సో బేసికలీ వీ హ్యావ్ స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఏమో ఉండొచ్చు ఇక్కడ కూడా. ఈ ఇతనాల పంచాయతీ ఉందో కానీ బండ్లు ఖరాబ్ అయ్యేటట్టు కదా పెట్రోల్ పోయించుకుంటే. 7 పెట్రోల్ 107. ఏవా చెప్పడాక ఈ పెద్ద బైకులన్నీ ఎలక్ట్రిక్ వస్తే అయిపోతుంది కదా. ఈ ఇతనాల పంచాయతీ ఉండదు. ఇతనాల పంచాయతీ ఉండదు కదా మరి. యా 1 hour లుక్ ఎట్ ద ట్రాఫిక్. ఇప్పుడు ఎట్లాగో మిడ్ డే వెళ్తున్నాం కాబట్టి అంత పెద్ద ట్రాఫిక్ ఉండదు నాల్చి. ఈజిప్ట్లో ఉండాలి. యా అరే ఒక పని చేస్తే రాకేష్, ఫస్ట్ మనం బౌడే ఇటు పోతే 2 బైకులు ఎత్తుకోవడానికి ఈ బైక్ అది ఇచ్చేసి 2 బైకులు తీసుకుంటే ఈజీ అయిపోదా? ఈ బైక్ దినేష్ దగ్గరకు పోయి డైరెక్ట్ ఇదే బైక్ ఈ బైక్ మనం ఇచ్చేసి 2 బైకులు తీసుకుంటే వీ విల్ బి ఫ్రీ. యా డైరెక్ట్ వెళ్ళిపోదాం. అవి 2 బైకులు ఇది అక్కడ డ్రాప్ చేసి 2 పికప్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని. ఏది ఓకే ఇది డీటెయిలింగ్ డాడీ ఒక డీటెయిలింగ్ ఇది ఓకే. ద వీకెండ్ మెకానిక్. Right boys, so we are here to drop the Tiger off and we picked up Himalayans. ఇది ఒక హిమాలయన్, అదొక హిమాలయన్. ఈ రేర్ ఇన్సులేషన్ అయితే రెడీ అయింది. నా బైక్ కనబడుతుంది అక్కడ లోపల, అది ఇంకా రెడీ కాలేదు. దానికి ఒక 2 days పడుతుందంట. సో దే హ్యావ్ టేకన్ ఆఫ్ ది రియర్ వీల్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దే హ్యావ్ టు రీడూ సంథింగ్. ఓకే, సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 to 3 days when they call me and they confirm that it is ready, then I need to pick it up again. సో మీరు కూడా ఏమైనా కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. షాపు మాఫియా డీటెయిలింగ్ లేకుంటే డీటెయిలింగ్ డాడీ అని ఉంటుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో, దాని పక్కనే ఇది షెడ్. అండ్ ద గాయ్స్ నేమ్ ఇస్ దినేష్. బైక్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇది రామన్న బైక్ తీసుకొని నేను వెళ్తున్నాను, అది ఇంకా రెడీ కాలేదని. సో మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాకేష్ దగ్గర. రాకేష్ బావది
BMW 1300 GSA ఇక్కడ పీపీఎఫ్కి ఇచ్చిండు. సో పీపీఎఫ్ రెడీ అయినట్టుంది. సో వీఆర్ గోయింగ్ టు యూ హ్యావ్ రీచ్డ్ నౌ. వచ్చిండు. యూ హ్యావ్ రీచ్డ్. వాట్ ఈస్ దిస్? లంబో. నైస్. ఓకే బాయ్స్, సో నా ఈ కవచ్ అనే ప్లేస్ దగ్గర పీపీఎఫ్ అయిపోయింది. బావది బైక్ రాకేష్ ఆల్రెడీ డెలివరీ తీసుకున్నాడు అక్కడ. సో నౌ వీఆర్ హెడ్డింగ్ టు హ్యావ్ లంచ్. ఒక ప్లేస్ ఉందంట, ఏదో ఫేమస్ ప్లేస్ ఉందంట మనోడు, కొంచెం తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఏదో ఇంతకుముందు ట్రై చేసిన బాగుందని అన్నాడంట. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఫుడ్. వీ విల్ ఫాలో రాకేష్ నౌ. సో నెల్లూరు వారి శ్రీను బాబాయ్ హోటల్. ఇక్కడికి వచ్చేసినాం లంచ్ కోసం. అయితే విల్ పార్క్ అవర్ బైక్స్. ఓకే, సో వీ హ్యావ్ నాటుకోడి కూర, రాగి సంకటి. So this place was found by Rakesh. లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బాగుండే రైస్, నాటుకోడి రాగి సంకటి ఆంధ్ర స్టైల్ బాగుండే. హైలీ రికమెండ్ యూ టు చెక్ ఇట్ అవుట్ జూబ్లీ హిల్స్లో. ఓకే, జూబ్లీ హిల్స్లో ఎక్కడ అంటే ట్రైమ్ షోరూమ్ ఉంటుంది. ట్రైమ్ షోరూమ్ నుండి స్ట్రైట్ వెళ్ళి ఫస్ట్ రైట్ కొంచెం లోపలికి రావాలి. Yeah, so now we are heading to Jubilee Hills Road number 10, డైనమిక్ రైడర్స్ అని చెప్పేసి బైక్ యాక్సెసరీ షాప్ లేకుంటే గియర్ షాప్. అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, సో అక్కడికి వెళ్ళి ఒక రైడింగ్ బూట్స్ సంతోష్ కోసం రైడింగ్ బూట్స్ అండ్ రైడింగ్ హెల్మెట్. చిన్న డీటూరింగ్. రాకేష్ అయితే ఆర్మన్ హౌస్కి వెళ్తుండు షాపింగ్కి. సో మిస్ అయిపోయాను. మామూలు రైట్ కొట్టేసిండ్రు, నేను స్టక్ అయిపోయి లెఫ్ట్ వచ్చిన, అయిపోయింది నా పని. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర రైట్ తీసుకోవాలి, కానీ నేను చూడు ఎక్కడ స్టక్ అయ్యాను. ఐఎమ్ మోర్ దెన్ హాఫ్ వే బ్యాక్. మరి అమ్మ ట్రాఫిక్ ఎండలా. సో మనకు ముందేనే ఉంది మిరాయి ఎక్కడ రాసి ఉందో అదే డైనమిక్ రైడర్స్. సో వీ హ్యావ్ టు టేక్ ఎ యూ టర్న్ ఫ్రమ్ లిటిల్ బిట్ ఫర్దర్. అది మనం పోవాల్సిందే. I think these guys are already here. Yeah, ekonarra. Ekonarra. Complete it, na? Yeah. Complete pack. Full pack. Write it right. It will be a small number over there. Okay. So అది ఇంగ్లీష్ కొద్దిగా టైట్ ఉంది. కొంచెం వన్స్ ఇట్ ఇస్ ఇన్ ఇట్ ఇస్ కంఫర్టబుల్. yes. Because 145. అది బైక్ అయితే నీకు Aitha. So what's your choice? వానికి అదే నచ్చింది. ఇదే లాస్ట్ సైజ్. So this is Santosh new helmet. So this is also FX800 from 2. Very different color, red, black and white. Part of the full MKD. And he has got shoes. రైట్ గైస్, సో మేమైతే డైనమిక్ రైడర్స్ షాప్ నుండి బయటకు వచ్చాము. డైనమిక్ రైడర్స్లో మా సంతోష్ ఒక
రైడింగ్ బూట్స్ కొనుక్కున్నాడు అండ్ ఒక హెల్మెట్ కొనుక్కొస్తుంది. సో హెల్మెట్ వచ్చేసి సేమ్ నా అట్లాంటిదే, LS2 FF 800 Storm 2 కొత్త వర్జన్ ఉంది, 22.06 సర్టిఫికేషన్తో ఉన్నది. బట్ ఇట్స్ a different color. It's black, red and white as you have seen before. షూస్ కూడా మంచిగా తీసుకున్నాడు. He bought some premium shoes which are around 25,000 bucks. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేము బైక్ అండ్ బైకర్ అనే షాప్కి వెళ్తున్నాము. అది కూడా బైకింగ్ షాపే. అక్కడ మాకు కొన్ని స్టఫ్ దొరకలేదు. సో బైక్ అండ్ బైకర్ షాప్ విచ్ ఈస్ ఆన్ ద వే టు JNTU రోడ్ ఉంటుంది హైటెక్ సిటీ నుండి, అక్కడికి వెళ్తున్నాము. సో I'll see you shortly. So guys, I have introduced you Hari. So Hello guys, Hari is from Bike and Bikers. Hyderabad lo high tech city nundi JNTU le darlo Bike and Bikers untadi. Exactly. He works in that. I know him from how many years? 3, 4 years. Almost 4 years. So he used to work in DR. Can I say that? Yeah. He used to work in Dynamic Riders. మనం ఇంతకుముందు షాప్ అయితే పోయినాము, అక్కడ పని చేస్తున్నాను, అక్కడ పరిచయం నాకు. అకౌంట్ ఇక్కడ మూవ్ అయ్యిండు. So mainly he will tell you about this store. Okay. tell few words about Hello this guys, store. this is What you Hari. do? I'm from Bike and Biker, and right now మన దగ్గర థింగ్స్ మీకు దొరికేది ఆల్ బైక్ యాక్సెసరీస్. ఇట్ మీన్స్ ప్రొటెక్షన్ పార్ట్ అండ్ హెల్మెట్. రీసెంట్లీ మన హెల్మెట్స్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ రైట్ నో LS2 ఉంది అండ్ Axar ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ అంటే మీకు జివి బ్రాండ్ అండ్ జానా బ్రాండ్స్లో యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. ఈవెన్ ఇంటర్కామ్స్, మొబైల్ హోల్డర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్, ఎయిర్ ఫిల్టర్స్, వండర్ బ్రాండ్స్ ఇవన్నీ మీకు దొరుకుతాయి. యా, సో ఈవెన్ అప్స్టేర్స్ కూడా మన స్టోర్ ఉంది, దాంట్లో మీకు టాప్ బాక్సెస్ కూడా దొరుకుతాయి. కావాలంటే అది కూడా మీకు షో I'll Store, so you'll get మనకు టాప్ బాక్సెస్ ఉన్నాయి. You have helmets. You can see like motorcycle mounts on quad lakhs ivi. Then you have discs. You have like all the stuff. And there's a new one out, C50 Blue Armor. I used to have Blue Armor as well. C13 and వాడిన ఇంత ముందు, but I moved to this pack top. So this upstairs we have GB brand packs ivi. So you have top box and yeah, you have multiple top boxes, plastic gani, aluminum cases gani. This is from GB brand. Mostly GB, you can see. Zana unnai, Zana brands. They have multiple accessories here. Top racks gani. చలో ఓకే, కలుద్దాం మళ్ళా. టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు రైనాక్స్ బ్యాగులు కొంచెం చెప్పు. ఓకే, రైనాక్స్ బ్యాగ్స్ నాకు చెప్పు, నాకు వాట్సాప్ చేయి రైనాక్స్ బ్యాగ్స్. చలో బాయ్, టేక్ కేర్. నవ్ నెక్స్ట్ స్టాప్ అవుట్ ఆఫ్ ద సిటీ. సో మనము JNTU దగ్గరికి వెళ్ళి JNTU నుండి ప్రయత్నవర్ టు సెలబ్రిటీ హౌస్. విల్ టేక్ ద సర్వీస్ రోడ్, which is an easy one. Yeah, which is an easy one. So out of Pragati Nagar we are crossing Dundigal. So Dundigal తర్వాత మనము సర్వీస్ రోడ్ తీసుకుందాము. ఫైనల్లీ సిటీ బయటకు వచ్చినాక కొంచెం సైక్లింగ్ చేస్తే బాడీ సెట్ అవుతుంది. యా, సో దర్ యూ గో. ఉప్పర్పల్లి ఎదురుగా లెఫ్ట్ పోతే కరీంనగర్, రైట్ పోతే మళ్ళీ హైదరాబాద్. బట్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. లెఫ్ట్లో ఉన్నాం, వచ్చేసినాం. యా, చలో సంతో పడరా. 1990 టీ అని ఉంది చూసినావా? యా, వస్తున్నారా సంతు? దా, ఓకేనా?
రైట్ యా మెల్లగా వచ్చేసినామని ఇంకా రైట్ గుడ్ కాఫీ అండ్ ఫ్యూ సమోసాస్ at S4 starting back to Karimnagar. So here we are at Cave Coffee Day near Siddipet. So it's in a break this Koni. We'll be heading back to Karimnagar. Maybe we'll not have any stop further. So yep, we'll be heading back after a small break. We'll be starting to it will take about 1 hour to reach our hometown. So finally it is 7:30 p.m. I'll be reaching house in a few minutes, very few minutes.